కింద పడేది. ప్యాసివ్ అనేది మనకి ఆబ్జెక్ట్‌ని దీని మీద ఉంచేది. లైక్ ఇదొక బేస్, ఒక బేస్ లాంటిది దీనికి. సో, ఇది మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సో, దీన్ని యాక్టివ్ టు ప్యాసివ్ చేద్దాం. దీన్ని ప్యాసివ్ టు యాక్టివ్ చేద్దాం. సారీ, రివర్స్‌లో చేశాను. మొత్తం కన్‌ఫ్యూజింగ్ ఉంది. మొత్తం డిలీట్ చేసేద్దాం ఫస్ట్. ప్లెయిన్ స్కేల్ ఎనీ ఆబ్జెక్ట్ తీసుకొని ఏదోటి స్కేల్ చేద్దాం. రిజిడ్ బాడీ, ప్యాసివ్, రిజిడ్ బాడీ, యాక్టివ్. సో, పడింది చూసారా? ఇందాక మనకెందుకు దాని లోపల పడలేదంటే సిలిండర్. మనం పైన ఫేస్ అనేది డిలీట్ చేసాం. బట్ ఆ ఫేస్‌కున్న సైడ్ వర్టిసెస్ అనేవి ఉంటాయి. సో, ఇప్పుడు ఈ ఫేస్ మనం డిలీట్ చేస్తాం. దీనికి ఫేస్ డిలీట్ చేసినా దీని యొక్క వర్టిసెస్ మాత్రం అక్కడ పాయింట్స్ లానే ఉండిపోతాయి. సో, అదే ఇక్కడ ఫేస్ ఉందని అది అనుకుంటది ఈ యొక్క ఆబ్జెక్ట్. సో, దానివల్ల మనకి నేను ఇందాక ఈ యొక్క స్పియర్ అనేది దాని లోపలనే పడలేదు సిలిండర్ లోపల. సో, ఇది ఇందాక మనకొచ్చిన మిస్టేక్. సో, దీని వెయిట్ మనం నార్మల్‌గా టైమ్‌లైన్ ఆఫ్ చేసి దీన్ని ఏదైనా చేస్తే ఇది అవ్వదు. మనం దీన్ని టైమ్‌లైన్ నుంచి బయటికి తీసుకొస్తేనే అవుతది. సో, ఈ విధంగా. సో, దీని వెయిట్ మనం మారుద్దాం. సో, ఇందాక వెయిట్ ఇప్పుడు వెయిట్ చాలా ఎక్కువుంది. వెయిట్ ఎక్కువుంటే ఇది కదలదు కదా! సో, ఇది కూడా అంతే. సో, 0 వెయిట్. సో, ఈసారి కదిలింది 0 వెయిట్‌కి. సో, ఎందుకంటే దీనికి వెయిట్ లేదు కాబట్టి పెద్ద. సో, గైస్ ఈ క్లాస్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో, యాట్ రిజిడ్ బాడీలో మనం చేయాల్సింది ఇదే. సో, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అంటే లైక్ ఇది తీసుకున్నాం మనం జస్ట్ ఎగ్జాంపుల్. మనం ఏదన్నా ఫాలో అయ్యే ఆబ్జెక్ట్ ఒక దాంట్లో నుంచి ఇంకో దానికి ఫాలో అవ్వాలంటే మనం ఈ విధంగా చేయొచ్చు. సో, దీన్ని ఇంకా బెటర్‌గా మనం చూపించాలంటే మనం నెక్స్ట్ బ్లెండర్ ట్యుటోరియల్స్ వస్తాయి. సో, ఆ ట్యుటోరియల్స్‌లో చూస్తే మనకు క్లారిటీగా అనేది అర్థమవుతది. సో, గైస్ ఇక్కడితో ఈ వీడియో అయితే అయిపోయింది. సో, మన వీడియోని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో, ఛానల్‌ని స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. సో, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.